అల్లుడు ఆ, నువ్వు తగ్గొద్దు, ఆహా, నువ్వు వెనకడుగు ఆహా, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వెళ్ళిపోవాలి. Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. రీసెంట్గా గలాటా వాళ్ళు పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తోని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నాగవంశీ గారు, బోని కపూర్ గారితో పాటు కొంతమంది సౌత్ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రౌండ్ టేబుల్లోని పాల్గొన్నారన్నమాట. అయితే నాగవంశీ గారు బోని కపూర్ గారితో ఒక మాట అన్నారు. సౌత్ సినిమాలు చూసి నార్త్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ నార్త్ వాళ్ళు సినిమా చూసే విధానాన్ని కూడా మేము మార్చేశాము. మీరింకా బంద్రా జూహా దగ్గరే ఆగిపోయారు, కానీ మేము బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప ఇలా చాలా సినిమాలు తీసాము అని అన్నారు. దానికి బోని కపూర్ గారు రెస్పాండ్ అవుతూ ఒప్పుకుంటాను, కానీ ఇలాంటివి మేమెప్పుడో తీసాము అని చెప్పారన్నమాట. దానికి కౌంటర్‌గా నాగవంశీ గారు సౌత్ నుంచి సినిమాలు వచ్చి బాలీవుడ్‌లో రికార్డ్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి అని అంటే, బోని కపూర్ గారేమో 'పఠాన్', 'జవాన్', 'గద్దర్' ఇలా చాలా మూవీస్ వచ్చాయి కదా అని జెప్పారు. కానీ నాగవంశీ గారు తగులుకొని 'జవాన్' కూడా మా సౌత్ వాడు తీసిందే అని జెప్పారు. ఇంక 'పుష్ప 2' అయితే ఒక రోజులో 84,00,00,000 కలెక్ట్ చేసేసరికి ముంబైలో ఒక్కడికి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు అని అన్నారన్నమాట. ఇలా వన్ బై వన్ కౌంటర్‌లిచ్చుకుంటూ పోయారన్నమాట. అవునట్టు అసలు నాగవంశీ గారి మాటల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి. నా వరకు అయితే మన దగ్గర అంత కాంటెంటు, దమ్ము ఉన్నప్పుడు ఆ మాత్రం బలుపుండడంలో తప్పు లేదు అని అనిపిచ్చింది. యాక్చువల్లీ ఏటంటే నాగవంశీ గారి మాటలు చెంప చెల్లుమనిపించేలా కొట్టినట్టుంటాయన్నమాట. కాకపోతే కొన్ని సార్లు ఆయన మాటల్ని అంగీకరించలేం, కానీ కొన్ని సార్లు మాత్రం ఖచ్చితంగా కరెక్టే కదా అని అనిపించేలా చేస్తాయి. అలానే మొన్న జరిగిన కన్వర్జేషన్‌లో కూడా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదరా అని అనిపించిందన్నమాట. అయితే గుమ్మడికాయ దొంగలు ఎవర్రా అని అడిగితే భుజాలు తడుముకున్నట్టు ఆయనన్న మాటలు విన్న తర్వాత నార్త్ వాళ్ళేమో కొంతమంది కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యారన్నమాట. నిజాలు మాట్లాడుకుంటే బిఫోర్ 'బాహుబలి' ఇండియా అంటే అదర్ కంట్రీస్ వాళ్ళకి బాలీవుడ్డే గుర్తొచ్చేది. కానీ రాజమౌళి గారు క్రియేట్ చేసినటువంటి హిస్టరీతో సెపరేట్‌గా మన టాలీవుడ్ కంటూ వరల్డ్ వైడ్‌గా రికగ్నైజేషన్ అనేది పెరిగిందన్నమాట. మరి మన వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి తెచ్చిన రికగ్నైజేషన్‌కి ఆ మాత్రం బలుపుతో మాట్లాడడంలో తప్పు లేదంటారా? సరే, నాగవంశీ గారి మాటలు కరెక్ట్ కాదు అని అనుకున్న వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కొంచెం కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 1, కాంటెంట్. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే బాలీవుడ్ నుంచి మంచి కాంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అనేవి బాగా తగ్గిపోయాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, బాగా తగ్గిపోయాయి. అంతా రొటీన్ రొట్టకొట్టుడు, మాట్లాడితే పొయట్రియాటిక్ లైన్ మీద ఒక మూవీ. అది కాకపోతే రీమేక్, లేకపోతే సక్సెస్ అయిన మూవీకి సీక్వెల్. లిటరల్లీ చెప్పాలంటే వెస్టర్నైజేషన్‌కి పూర్తిగా అలవాటు పడిపోయింది బాలీవుడ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆడియన్స్ ఆ వెస్టర్నైజేషన్‌కి అలవాటు పడలేదు. అదే మన సౌత్‌లో చూసుకున్నామనుకోండి, వ్యూరియస్ జానరాస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు మన మేకర్స్. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్', 'కాంతార', 'పుష్ప', 'కార్తికేయ 2', 'హనుమాన్', 2018, 'మంజుమల్ బాయ్స్' ఇలా చూసుకుంటే మన సినిమాల్లో ఉండే క్వాలిటీ అనేది స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూనే ఉంది, వెళ్తూనే ఉంది. బట్ వాళ్ళు మాత్రం ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని అదే రొటీన్ రొట్టకొట్టుడు, వల్గర్ సీన్స్, ఇంటిమేషన్ సీన్స్, అదే చెప్పాను కదా వెస్టర్నైజేషన్‌కి బాగా అలవాటు పడిపోయారని. ఇంకా కుదరకపోతే సక్సెస్ అయిన మూవీకి సీక్వెల్ లేదంటే రీమేక్. అంతే. నేను ఇందాకల కాంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తగ్గాయి అని చెప్పాను, కానీ పూర్తిగా తగ్గిపోయాయి అని ఎందుకు చెప్పలేదో తెలుసా? రీసెంట్‌గానే కొన్ని మాస్టర్ పీస్ మూవీస్ అనేవి వచ్చాయి అక్కడి నుంచి. 'లాపటా లేడీస్', 'శ్రీకాంత్', 'ట్వెల్త్ ఫెయిల్', 'సూపర్ 30' ఇలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అవి తగ్గిపోయాయి. ముఖ్యంగా ఏటంటే స్టార్ యాక్టర్స్ ఎవరు కాంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చెయ్యట్లేదు. మీకింకో విషయం చెప్పనా? బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ అయినటువంటి అనురాగ్ కశ్యప్ గారైతే బాలీవుడ్ రూల్స్‌కి, అక్కడుండే సిట్యుయేషన్‌కి విసిగిపోయి సౌత్‌కి వెళ్లి సినిమాలు తీసుకుంటాను, ముంబైని వదిలేస్తాను అని ఓపెన్ స్టేట్‌మెంట్‌నే చెప్పారు. ఈ ఒక్క మాట చాలనుకుంటా బాలీవుడ్ పొజిషన్ ఏ రేంజ్‌కి దిగిపోయిందో అని. నంబర్ 2, క్వాలిటీ ఆఫ్ సినిమా. ఇక్కడ క్వాలిటీ విషయంలో చూసుకుంటే బాలీవుడ్ వాళ్ళు బడ్జెట్ విషయంలో అస్సలు వెనకడుగేయరు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సౌత్ కంటే కొంచెం ఎక్కువ బడ్జెటే పెడతారు. కానీ ఆ బడ్జెట్‌ని కరెక్ట్ సినిమా మీద పెడుతున్నామా లేదా, కరెక్ట్‌గా ఖర్చు చేస్తున్నామా లేదా అనే విషయంలో మాత్రం రీసెంట్ టైమ్స్‌లో కంప్లీట్‌లీ ఫెయిల్ అయ్యారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓం రావుత్ గారు ఉన్నారు కదా! 'ఆదిపురుష్' అని చెప్పి 500 సీఆర్ పెట్టి మరీ సినిమా తీశారు. అండ్ దాని క్వాలిటీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ సినిమా బడ్జెట్‌కి, ఆ క్వాలిటీకి అసలేమైనా సంబంధం ఉంటదా? తీసింది నార్త్ వాళ్ళే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ మన సౌత్‌లో 'హనుమాన్' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. కేవలం 35-50 సీఆర్ వరకు మాత్రమే బడ్జెట్ జరిగింది. అండ్ కలెక్షన్స్ ఏమో 300 క్రోర్స్ పైనే వచ్చాయి. మన డైరెక్టర్స్ నిజంగా చాలా ప్యాషనేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడే అర్థమవుతుంది.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవర్‌గా బడ్జెట్ పెట్టడం గొప్ప కాదు. బడ్జెట్‌కి తగ్గట్టుగా కాంటెంట్ కూడా ఉండాలి. కలెక్షన్స్ కూడా ఉండాలి. అది మ్యాటర్ ఇక్కడ. ఈ విషయంలో బాలీవుడ్ కొంచెం వెనకంజలోనే ఉందని చెప్పాలి. సింపుల్‌గా చెప్పాలంటే దే జస్ట్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ బిగ్ బడ్జెట్ బట్ వి స్కోరింగ్ బిగ్ కలెక్షన్స్. దట్స్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ వి అండ్ బాలీవుడ్. నంబర్ 3 యారగెన్స్. వాళ్ళెంత యారగెంట్‌గా ఉంటారో మనకు తెలిసిందే కదా! దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దేర్ ఫ్యాన్స్. ప్రొడ్యూసర్స్ అండ్ కో స్టార్స్ విషయంలో కూడా నాకు తెలిసి వాళ్ళ డౌన్‌ఫాల్‌కి ఇదొక రీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్స్‌నే తీసుకుందాం. మన డార్లింగ్ 'ప్రభాస్' గారు గాని, 'ఎన్టీఆర్' గారు గాని, 'రామ్ చరణ్' గారు గాని చూడండి ఎంత పెద్ద స్టార్‌డమ్ వచ్చినా సరే డౌన్ టు ఎర్త్ ఉంటారు. అదే బాలీవుడ్‌లో చూసుకున్నామనుకోండి స్టార్‌డమ్‌ని అచీవ్ చేసినటువంటి 'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్' గారిని స్టేజ్ మీద ఇన్సల్ట్ చేశారు. లిటరల్లీ ఐ పర్సనల్లీ బిలీవ్ థిస్. మన తెలుగు స్టార్స్‌నే చూసుకోండి ఆల్మోస్ట్ ఫ్యాన్స్ విషయంలో ఎంత కేరింగ్‌గా ఉంటారో. జూనియర్ ఎన్టీఆర్ గారైతే ప్రతి ఈవెంట్ ముగిసిన తర్వాత సేఫ్‌గా మీరు ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అని సొంత అన్నదమ్ములకి చెప్పినట్టుగా చెప్తారు. కేవలం ఫ్యాన్స్‌కనే కాదు ఆడియన్స్‌లో ఎవ్వరికైనా సరే మెడికల్‌గా ఏ హెల్ప్ కావాలన్నా, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, నేచురల్ డిజాస్టర్స్ విషయంలో అయినా ఎంతో అకౌంటబుల్‌గా ఉంటారు. లిటరల్లీ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అమ్మా మనోళ్ళు. మీకింకో విషయం తెలుసా? మన తెలుగు వాళ్ళే బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ ట్రెండ్ క్రియేట్ చేసి సెట్ చేశారు. వాళ్ళే 'ఆర్‌జీవి' గారు, 'సందీప్ రెడ్డి వంగ' గారు. దే షేక్ ద బాలీవుడ్. మన తెలుగు వాళ్ళెళ్ళే అక్కడ ఇండస్ట్రీ హిట్‌లిచ్చారు. కొన్ని ఇయర్స్ పాటు ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఎన్నో అచీవ్ చేశారు. సో, వాళ్ళు మంచోళ్ళైతే అలా మాట్లాడడం తప్పు అని అనొచ్చు. అసలు కరెక్ట్ గాదు. కానీ వాళ్ళే కొంచెం తికమకగా ఉండే క్యాండిడేట్‌లు ఆళ్ళని అలా ట్రీట్ చేయడంలో తప్పు లేదు అని చెప్పి బయట జనాలు కూడా మాట్లాడుతున్నారు. కార్పొరేట్ బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేసామని చెప్పుకొని వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. బట్ ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న టీఎఫ్ఐ తరపున ఒక యంగ్ ప్రొడ్యూసర్ అలా మాట్లాడడంలో తప్పు లేదు అని అంటున్నారు. యూ నో దట్ ఇట్స్ ఎ టిట్ ఫర్ టాట్. అర్థం కాలేదా? ఒక ఈవెంట్‌లో 'చిరంజీవి' గారు గట్టిగానే ఫైర్ అయ్యారు. ఆ ఈవెంట్‌లోనేంటంటే, మన తెలుగు వాళ్ళకి ఎక్కడా గుర్తింపు లేదు అని చెప్తూ మాట్లాడారన్నమాట. మరిప్పుడు బయటికెళితే తెలుగోడికే ఇంకా ఎక్కువగా గుర్తింపుంది. అందుకే కదా మన నాగవంశి గారు ధీటుగా ఆన్సర్స్ ఇచ్చారు. మరి దీని మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? క్లియర్‌గా కామెంట్స్‌లో చెప్పేయండి. ఎంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.